యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో మీకు అందరికి శుభాభివందనములు. ప్రార్థన చేసుకున్నాం. మా స్తుతులకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తోత్రములు. గత కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి మీ మితిలేని కృపలో బలపరిచినందుకు స్తోత్రములు నా తండ్రి. ఇదిగో నా తండ్రి, మరి జరగనటువంటి యొక్క నైనా కార్యక్రమం అంతా కూడా ప్రభా మీ యొక్క పాద సన్నిధిలో పెట్టుతున్నాం. దీవించి ఆశీర్వదించి మీకే ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటారని మా ప్రియ కుమారుడనే యేసయ్య బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మర్చిపోవెందుకో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మర్చిపోవెందుకో. నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో. నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మర్చిపోవెందుకో. నిన్ను మర్చిపోయినా నన్ను మర్చిపోలేవు. నిన్ను వదిలి వెళ్ళినా నన్ను వదిలిపోలేవు. నిన్ను మర్చిపోయినా నన్ను మర్చిపోలేవు. నిన్ను వదిలి వెళ్ళినా నన్ను వదిలిపోలేవు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా. ఏ రుణమో ఈ బంధమో నా ప్రేమ మూర్తి, తాళలేను నీ ప్రేమను. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మర్చిపోవెందుకో. నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా.
వినకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ప్రార్థించకపోయినా పలకరిస్తూ ఉంటావు, మాట వినకపోయినా కలవరిస్తూ ఉంటావు. ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా, ఎందుకింత జాలి నాపై యేసయ్యా. ఏ బలమో ఈ బంధమో నా ప్రేమ మూర్తి, తాళలేను నీ ప్రేమలో. నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోదెందుకో. నా ప్రాణమైనావు నీవు, ప్రాణమా నా ప్రాణమా, ప్రాణమా నా ప్రాణమా. దైవజనులు డాక్టర్ కె ప్రభుదాస్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారు. పిల్లరా, అందరికీ వందనాలు. మరి ఈ సమయంలో మనం దైవ గ్రంథంలో నుండి రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 38వ వచనం నుంచి చదువుకుందాం. ఎలీషా గిల్గాలునకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమున కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చాను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకొని వచ్చి వాటిని తరిగి కూరకుండలో వేశాను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషమున్నదని కేకలు వేసి దాన్ని తినకమానిది. అతడు పిండి కొంత తెమ్మనను వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనబడకపోయేను. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ, దయా, కనికరం కలిగిన తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామం మేము స్తుతిస్తూ ఉన్నాం. మేము చదువుకున్న ఈ వాక్య భాగమును ఆశీర్వదించి మాకు అర్థమయ్యేలాగా మీ సంగతులు బయలుపరచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఎలీషా కాలంలో జరిగినటువంటి ఒక సంభవాన్ని గురించి మనం చదువుతూ ఉన్నాం. అక్కడ కరువు ఉందని, ఆ కరువులో ఆయన ఏం చేశాడో అనేటటువంటి సంగతి మనం చదువుతున్నాం. అసలు ఈ కరువుకి వీటంతటికి కారణాలు ఏమిటో మనం తెలుసుకోవాలి అంటే మొదట కొన్ని సంగతులు, ముందు జరిగినటువంటి సంగతులను మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎలీషాకు గురువు ఏలియా అనేది మనకు తెలుసు. మనం 2వ అధ్యాయంలో 3వ వచనంలో కూడా ప్రవక్త శిష్యులు అంటూ ఉన్నారు, నీ గురువు అని ఏలియాను గురించి ఎలీషాతో చెప్తూ ఉన్నారు. నిజమే, ఎందుకంటే ఏలియా
ప్రవక్తగా ఎలీషాను అభిషేకము చేసిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఆనాటి దినాలలో ఏలియా దేవుని ప్రవక్తగా నిలిచిన వాడై దేవుని పక్షంగా అనేక కార్యాలు చేస్తూ వచ్చాడు. ఇలా జరుగుతూ ఉండగా ఆనాటి సమాజము దేవుని దృష్టికి పాపము చేసిందిగా, దేవుని దృష్టికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. తమ పూర్వీకులు ఇశ్రాయేలీయులు దేవునిని వెంబడించిన వారై దేవుని యందలి విశ్వాసముతో వారు జీవిస్తూ ఉండగా వాటిని విడిచిపెట్టినటువంటి వారుగా వారు ఆ పూర్వీకుల యొక్క దేవుని సంగతులను మరచినటువంటి వారై దేవుని వెంబడించే విషయంలో, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి విషయంలో వీరు మరి వ్యతిరేకముగా ప్రవర్తిస్తూ వచ్చినారు. దీనికి కారణం ఏమిటంటే ఇశ్రాయేలీయుల యొక్క రాజు అనేటటువంటి ఆహాబు అనేటటువంటి వాడు. ఈ ఆహాబు ఒక యెజబెల్ అనేటటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఎత్బైలు కుమార్తె అయినటువంటి యెజబెల్ ఆమె పేరు. సీదోనీల రాజు అంట ఆయన. కనుక ఈ సీదోనీల రాజు అనే ఎత్బైలు కుమార్తెను ఈ ఆహాబు అనేటటువంటి రాజు వివాహం చేసుకున్నాడు. ఈమె బయలు దేవతను పూజించేటటువంటి ఆమె. కనుక ఆ రాజ్యానికి రాణిగా వచ్చిన తర్వాత ఆ రాజ్యంలో ఉన్నటువంటి వారందరినీ బయలును ఆరాధించేటట్లు, బయలును పూజించేటట్లు చేయడానికి పూనుకుంది. అందుకే దేవుని ప్రవక్తలు ఉంటే వారిని చంపిస్తూ తన యొక్క బయలు ప్రవక్తలను ఆమె పోషిస్తూ వస్తూ ఉంది. ఆనాటి దినాలలో దేవుని ప్రవక్తలు చంపబడుతూ ఉంటూ ఉన్నారు. అలాంటి క్లిష్ట పరిస్థితులలో ఏలియా దేవుని పక్షంగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు ఇశ్రాయేలు అనేకులు తడబాటు కలిగినటువంటి వారుగా అసలు ఎవరిని మనం వెంబడించాలి, ఎవరితో మనం ఉండాలి, ఏ దేవుని కొరకు మనం జీవించాలి అనేటటువంటి పరిస్థితులు వారిలో ఉంటూ ఉన్నాయి. ఇదంతా ఈ యెజబెలు సృష్టించినటువంటి పరిస్థితులే. అందుకని ఏలియా ఇశ్రాయేలీయులను పిలిచి వారితో మాట్లాడుతూ మొదటి రాజుల గ్రంథంలో 18వ అధ్యాయము 21వ వచనంలో చెబుతూ ఉన్నాడు, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచు ఉంటారు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవత అయితే వారిని అనుసరించండి అని ఒక సవాలు ఇశ్రాయేలీయుల ఎదుట ఏలియా పెట్టాడు. కనుక మీరు ఎందుకు రెండు తలంపులు కలిగి తడబడుతూ ఉన్నారు? ఒకే తలంపు కలిగిన వారై తడబాటు లేకుండా ఉండాలి అని వారికి సంగతులు ఏలియా చెప్పినాడు. కనుక యెహోవా దేవుడైతే ఆయన్ని అనుసరించండి, లేదా బయలుదేవత అయితే వారిని అనుసరించండి. అంతేగాని వారిని నుంచేపు ఈళ్ళ నుంచేపు అన్నట్లుగా మీరు ఉండకూడదు, ఈ తడబాటు ఉండకూడదని ఆ తడబాటు తీయడానికి ప్రయత్నం చేశాడు. ఎలా అంటే, నాకు ఒక ఎద్దును నిండి, వారికి బయలు ప్రవక్తలకు ఒక ఎద్దును నిండి మేము వధించి మరి ఆ యొక్క కట్టెల మీద పెడతాం. ఏదైతే అగ్ని వేయకుండా ఆకాశం నుండి అగ్ని వచ్చి దాన్ని దహిస్తాదో ఆయన నిజమైన దేవుడని నమ్ముదామని ఒక సవాల్ వారి ఎదుట పెట్టారు. ఇప్పుడు బైబిల్ ప్రవక్తలంతా కలిసి ఒక ఎద్దును వధించి దాన్ని కోసి కట్టెల మీద పెట్టి ఎంతగానో ప్రయత్నం చేశారు. రకరకాలైనటువంటి శస్త్రాలతో తమ ఒళ్ళను కోసుకున్నారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. అలాంటి సందర్భంలో ఏలియా వచ్చి ప్రార్థన చేసి, నేను నీ దాసుడనని రుజువు చేయమన్నప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిని దహించి వేసింది. అప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని ఆయన్ను గూర్చి ఆ తడబాటు లేనటువంటి మాటను
ముందైతే ఏలియా వారికి ఆ మాట చెప్తున్నప్పుడు మౌనంగా ఉన్నారు. మీ తడబాటు ఎందుకు, ఎవరు నమ్ముతారన్నప్పుడు మాకెందుకులు అన్నట్టున్నారు. కానీ ఎప్పుడైతే ఈ కార్యం అక్కడ జరిగిందో యెహోవాయే దేవుడని కేకలు వేస్తూ ఉన్నారు. కానీ ఇలాగూ దేవుని పక్షంగా ఏలియా ఆ కార్యము జరిగించినప్పుడు ఈ అహాబు భార్య ఆ ఏలియాను కూడా చంపేయాలనుకుంది. అందుకనే అలాంటి సందర్భంలో ఆమె ఏలియాకు చెప్పు పంపిస్తుంది. ఏమని? నిన్ను రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకరి ప్రాణముగా చేయుని ఎడల దేవుడు నాకు గొప్ప పాయము కలుగజేయునుగాక అంటూ ఉంది. అంటే ఈ బయలు ప్రవక్తలను వారు చంపివేశారు అక్కడ. కనుక వారిని చంపినందుకు నేను నిన్ను కూడా చంపుతాను, వారి ప్రాణంలో నీ ప్రాణాన్ని కలిపేస్తానని ఏలియాకు చెప్పి పంపించింది. కనుక ఇలాంటి పరిస్థితి అప్పుడు ఉంది. దేవుని ప్రవక్తలను చంపిస్తూ తన ప్రవక్తలను పోషిస్తూ ఉంది. అంతేకాదు ఆనాటి దినాల్లో మనం చూసినట్లయితే ఎంత ఆ గృహ నిర్వాహకుడైనటువంటి ఓబద్య అని ఆయన ఉన్నాడు. అతడైతే దేవుని ప్రవక్తలను దాచిపెట్టి 100 మందిని, ఒక్కొక్క గుహలో 50 మందిని దాచిపెట్టి ఈమె కంటపడకుండా ఉండేటట్టు చేసి వారికి ఆహారాన్ని అందిస్తూ వచ్చాడు. ఇక ఇలాంటి పరిస్థితులలో ఏలియా తనని ఏడ చంపివేస్తాదని దూరంగా వెళ్ళిపోయి దేవుని అడుగుతాడు, ఇంకా చాలయ్యా నేను చేసింది, కనుక నన్ను నీ దగ్గరకు తీసుకోనని. అలాంటి సందర్భం వచ్చినప్పుడు ఆయన స్థలంలో వేరొకరు ఉండాలి కదా ఆ పనిని పూర్తి చేయడానికి. కనుక ఏలియా స్థానంలో ఎలీషాను ఉంచడానికి దేవుడు సంకల్పించిన వాడై ఏలియాకు తెలియచేశాడు. కనుక నువ్వు వెళ్ళి మరి మొదటి రాజుల గ్రంథంలో 19వ అధ్యాయం 19వ వచనం, ఏలియా అతడి నుండి పోయిన తరువాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దునుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా, కనుక ఇట్లా దేవుడు అతనికి సెలవిచ్చాడు, కనుక నీ స్థానములో మరి నీకు మారుగా 16వ వచనం మనం చదువుతాం. ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యెహూకు పటాభిషేకము చేయుము. నీకు మారుగా ప్రవక్త అయి ఉండుటకు అబీమెలెకు వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము అంటూ ఉన్నాడు. కనుక ఆయన తన పనిని ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఆ పనిని కొనసాగించడానికి ఎలీషాను అభిషేకము చేయమని చెప్పినాడు. కనుక ఎలీషా అప్పటి నుండి ఏలియాతో కూడా సంచారం చేస్తూ మరి ఆయన చేతుల మీద నీళ్లు పోసేవాడుగా ఉంటూ కార్యక్రమాలు జరిగిస్తూ ఉన్నారు. ఈ యెజబెలేమో ఆ ప్రవక్తలను చంపడము మానలేదు. అందుకే ఏలియా అంటాడు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నానయ్యా, ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నానని చెప్తూ ఉన్నాడు. కానీ ఆనాటి దినాలలో దేవుని యందు భక్తి కలిగినటువంటి వారు అనేకులు ఉన్నారు. నాకు మనం విన్న ఓబద్య అనే అతను కూడా తన యొక్క చిన్నతనము నుంచే అతడు మరి దేవుని యందు భక్తి కలిగినటువంటి వాడుగా మనం చదువుతాం. కనుక అతడు తన యొక్క బాల్య నుంచి యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వాడై దేవుని ప్రవక్తలను కాపాడే విషయంలో జాగ్రత్త తీసుకున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏలియా నేను ఒక్కడనే ఉన్నానంటే దేవుడే చెప్తున్నాడు ఏలియాతో, నువ్వు ఒక్కడే అనుకుంటూ ఉన్నావేమో, కనుక నీకంటే కూడా ఎక్కువ మంది ఉన్నారు అనేటటువంటి మాట
ఆయన తెలియచేసిన వాడుగా మనం చూస్తాం. ఎట్లా అంటే ఈ రాజుల మొదటి గ్రంథంలోనే 19వ అధ్యాయము 18వ వచనంలో చెబుతున్నాడు దేవుడు, ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉన్నారంటూ ఉన్నాడు. కనుక అంతటి భయంకరమైనటువంటి పరిస్థితి ఇశ్రాయేలు రాజ్యంలో ఉంది. అందుకని వారు నిజ దేవుణ్ణి విడిచినటువంటి వారై బయలును అనుసరిస్తూ దేవుని యొక్క ప్రేమను మరిచిన వారై ఉంటూ ఉన్నారు. అయితే దేవుడు తన కృపను వారి ఎడల చూపుతూనే వస్తూ ఉన్నాడు. కనుక ఏలియా దినాలలో మరి దైవ సంబంధమైనటువంటి రీతిగా ప్రజలు ఎదగడానికి కొందరు శిష్యులను ఏర్పాటు చేసుకొని వారికి తర్బీదిస్తూ వచ్చేవారు. కనుక అలాగూ మనం గమనించినట్లయితే 4 చోట్ల ఆయన బడులు పెట్టిన వాడుగా మనకు కనబడతాడు. బేతేలులో ఒకటేనే, మరి బేతేలులో ఒకటి, ఎరికోలో ఒకటి, గిల్గాలులో ఒకటి, షోమ్రోన్లో ఒకటి. కనుక ఈ రీతిగా కొన్ని బడులను ఏర్పాటు చేసి అక్కడ శిష్యులకు తర్బీదిస్తూ వచ్చిన సందర్భాలు మనం చదువుతూ ఉన్నాం. కనుక ఈ పనిని ఏలియా తర్వాత ఎలీషా జరిగించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ యొక్క 4 చోట్ల బేతేలు, ఎరికో, మరి గిల్గాలు, మరి షోమ్రోను ప్రాంతంలో ఆయన శిష్యులు ఆ బడులలో ఉంటూ చదువుతూ ఉన్నారు. కనుక ఈ యొక్క కార్యం జరుగుతూ ఉంటూ ఉన్నప్పుడు ఏలియా పరమునకు తీసుకొని పోడినాడు. ఇప్పుడు ఆ పనిని ఏలియా ఎలీషాను అభిషేకించి ఆ పనిని కొనసాగించడానికి ఏర్పాటు చేశాడు కనుక ఇప్పుడు ఎలీషా పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. ఆ క్రమంలోనే ఇప్పుడు ఈయన గిల్గాల్కు వచ్చినటువంటి వాడుగా మనం చదువుతూ ఉన్నాం. కనుక గిల్గాలులో ఒక చిన్న బడి కూడా ఉండేటట్టు స్కూల్ ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే అక్కడ ఆయన వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఆయన సమక్షంలో కూర్చొని ఉన్నారనే మాట మనం చదువుతూ ఉన్నాం. కనుక వారు కూర్చున్నప్పుడు వారికి ఆహారం కావాలి కదా. అందుకని అక్కడ పైన మనం వచనంలో చదివితే ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. కనుక ఆ దేశములో క్షామం ఉంది, గిల్గాలులో క్షామం ఉంది. ఎందుకుంది, కారణం ఏమిటి అనేటటువంటిది, కరువు ఎందుకు వచ్చింది అనేది మనం గమనించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కనుక ఆ క్షామానికి కారణం ఆ ప్రజల యొక్క జీవితమే, ఆ రాజు యొక్క జీవితమే. నిజ దేవుని విడిచిన వారై, తమ విశ్వాసమును కోల్పోయినటువంటి వారై, నిష్ప్రయోజనమైనటువంటి వాటి వైపు తిరిగి దేవుని యొక్క కోపమునకు గురయ్యారు. హెజ్కేలు గ్రంథంలో మనం చదివినట్లయితే 14వ అధ్యాయం 13వ వచనం అంటాడు, నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారముగా ఆహారము లేకుండా చేసి కరువును పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదునంటూ ఉన్నాడు. కనుక ఏ దేశమైతే విశ్వాస ఘాతకమైనటువంటి పని చేస్తాదో, దేవుని దృష్టికి పాపము చేస్తాదో దానికి ఆయన విరోధి అట. కనుక ఇక్కడ ఇశ్రాయేలీలు యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారై, యెహోవాయే దేవుడని ఆయనను వెంబడించవలసినటువంటి వారు ఆ నిజదేవుని విడిచినటువంటి వారై బయలును ఆరాధించేవారుగా, బయలును వెంబడించేవారుగా అయిపోయినారు. కనుక ఇక్కడ ఈ విశ్వాసఘాతకమైనటువంటి పనిని బట్టి, వారి పాపమును బట్టి అక్కడ క్షేమం వచ్చిందిగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే,
ఎందుకు మానవ జీవితాల్లో ఇలాంటివి సంభవిస్తాయి అంటే విశ్వాసఘాతకమైనటువంటి పని చేసినప్పుడు, లేదా ఆ దేవుని మాట వినకుండా, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచకుండా, ఆయన కట్టడలను నిరాకరించిన ఎడల ఇలాంటి తీర్పులు ఆయన ఇస్తూ వస్తాడు. కనుక అప్రమాణికులుగా ఉన్నప్పుడు, లేదా ఆయనకు మాట ఇచ్చి దాని ప్రకారం జరిగించినప్పుడు సహా ఇలాంటివి వస్తాయి. మనం లేవికాండంలో 26వ అధ్యాయం 14వ వచనం నుంచి 17వ వచనం దాకా ఈ సంగతులన్నీ మనం చూస్తాం. అంతేకాదు హెచ్కేల్ గ్రంథంలో మనం చూసినప్పుడు 16వ అధ్యాయం 18వ వచనం నుంచి మనం చూస్తే అక్కడ వారి పిల్లలను మరి నిష్ప్రయోజనమైనటువంటి వాటికి బలులుగా అర్పించినారట. అందుకనే వారిని మరి వారి బొమ్మలు మృంగివేయినట్లు వాటి పేరట వారిని వధించినారట. కనుక ఇలాంటి దైవ విరోధమైనటువంటి కార్యాలు వారు చేస్తూ వచ్చినారు. కనుక దేవునికి మహిమను తేవలసిన వారు ఆ దేవుని విడిచిపెట్టిన వారై తమ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నిష్ప్రయోజనమైనటువంటి వాటి వైపు చూసి వాటిని అనుసరిస్తూ వచ్చినందువలన వీరు ద్రోహులైపోయినారు. కనుక వారు పవిత్రమైనటువంటి జనాంగముగా ఉండవలసిన వారు, పరిశుద్ధతగా ఉండవలసిన వారు దీన్ని అంతటిని విడిచి అపవిత్రులైపోయారు. అందుకనే దేవుని ఆ ప్రదేశానికి కరువును రప్పించినాడు. క్షామం ఉంది. కనుక ఈ క్షామకాలంలో మరి ప్రవక్తల శిష్యులకు మరి ఆహారం కావాలి. వారు ఆయన సమక్షం మందు కూర్చొని ఆయన బోధలు వింటూ ఉన్నారు. కనుక ఇప్పుడు ఆయన తన పనివాడిని పిలిచి వారి కొరకు వంట తయారు చేయమన్నాడు. కనుక ఆ పనివాడు ఏం చేసినాడు, ఒక పెద్ద కుండను పొయ్యి మీద పెట్టాడు. పెట్టి ఆ ప్రవక్త శిష్యులకు వంట చేయడానికి పూనుకున్నాడు. అయితే ఈ లోపల ఒకడు పొలంలోకి పోయి వెర్రి ద్రాక్షల చెట్టు యొక్క ఆకులను తీగలను తెంపుకొని తన ఒడి నిండా పెట్టుకొని వచ్చి వాటిని తరిగి ఈ కూర కుండలో వేశాడు. కూర అయిపోయింది, తినడానికి వడ్డించినారు. ఇప్పుడు శిష్యులు అంటూ ఉన్నారు, దైవజనుడా కుండలో విషముంది అంటూ ఉన్నారు. కనుక కుండలో విషముంది అంటూ ఉన్నారు. కుండలో విషము ఎక్కడిది, ఎలా వచ్చింది, ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కారణం అక్కడ మనం చూస్తూ ఉన్నాం, వెర్రి ద్రాక్షల చెట్టు యొక్క ఆకులు తెచ్చదు. కారణం ఏమిటంటే ఆ తెచ్చినటువంటి వానికి దాని గుణం తెలియదట. దాని గుణం ఎరుగక దాని తీగలను తెచ్చి వాటిని తరిగి ఆ కుండలో వేసి ఆహారం తయారు చేశాడు. ఇప్పుడు ఆ కుండలో విషం ఉంది. కనుక ఈ విషాన్ని తింటే మరణం వస్తుంది. కనుక అందుకనే వీరు కేకలు వేస్తూ ఉన్నారు, దైవజనుడా కుండలో విషముంది అంటూ ఉన్నారు. ఈ కుండ మంచిదే, బాగానే ఉండింది. అయితే ఎప్పుడైతే ఈ ద్రాక్ష ఆకులు దానిలో వేయబడ్డాయో ఈ వెర్రితనము వలన దానిలో విషము ఏర్పడింది. కనుక కుండ అంటే మట్టితో తయారు చేయబడిన వస్తువుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కుండ ఎలాగైతే మట్టితో తయారు చేయబడిందో అలాగే మానవుడు కూడా మంటి నుండి తయారు చేయబడ్డాడు. కనుక ప్రతి మనిషి కూడా మంటివాడై ఉంటూ ఉన్నాడు. అది మనం ఎరగాల. మనం లేఖన భాగాలను గమనించినప్పుడు ఈ సంగతులు మనకు గుర్తుకొస్తాయి. ఇర్మియా గ్రంథంలో 18వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక కుమ్మరివాడు ఒక కుండను
ఒక మంటి పాత్రను చేయడానికి పూనుకున్నాడట. అది విడిపోయేటప్పటికీ మరలా జిగటమన్ను తీసుకొని మరి తనకు నచ్చినటువంటి రీతిగా దాంతో ఒక కుండను చేశాడట. అంటే మానవుడు ఆ జిగటి మంటితో ఒక కుండను తయారు చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ కుండ మానవులకి సాదృశ్యంగా కూడా ఉందనేది మనం చూసాం. ఇంకా అవును, మానవులు ఈ కుండలాంటి వారు అనేది లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. విలాప గ్రంథంలో 4వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తే, మేలిమి బంగారుతో పోల్చదగిన సియోను ప్రియకుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మంటి కుండలుగా ఎంచబడుచున్నారు. ఇక్కడ మేలిమి బంగారుగా ఉండాల్సిన వారట సియోను కుమారుల మరి మంటి కుండగా ఎంచబడుచున్నారంట. నిజమే, మానవుడు మంటివాడై ఉంటూ ఉన్నాడు. అంతేకాదు యోబు గ్రంథం యెషయా గ్రంథములో 64వ అధ్యాయం 8వ వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మా కుమ్మరి వాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. కనుక అక్కడ ఇర్మియా గ్రంథంలో కుమ్మరివాడు ఎలాగ కుండను చేశాడో అలాగే దేవాతి దేవుడు మరి మంటిగా ఉన్న మనలను ఆయన జిగట మంటు నుంచి మనం నిర్మాణం చేశాడు అనేది ఇక్కడ చెప్తున్నాడు. అందుకు ఇక్కడ అంటూ ఉన్నాడు, మేము జిగటమన్ను, నీవు కుమ్మరివాడవు, కనుక మేమందరము నీ చేతి పని అయి ఉన్నామంటాడు. అంటే దేవుడే పరమ తండ్రి అయిన దేవుడు పరమ కుమ్మరివాడుగా మన కొరకు ఆయన అయినాడు. అందుకని అక్కడ మంటితో మానవుణ్ణి చేశాడు అనేది మనకు తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత యోబు గ్రంథంలో 10వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే, జిగటమన్నుగానున్న నీవు నన్ను నిర్మించితివి అంటూ ఉన్నాడు. అంటే జగటమన్ను నుంచి మానవులను చేశాడనే మాట మనం చూస్తున్నాం. కీర్తనకారుడు కూడా ఇదే మాట చెప్తాడు. 90వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే, మనుష్యులను మంటికి మార్చి మరి నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చేవాడవయ్యా అంటూ. అంటే మనిషిని మంటివాడుగా చేయగలిగిన వాడు కూడా ఆయన అనేది మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక అలాగూ మానవుడు మంటివాడనేది గుర్తు చేసుకోవాలి. అది మర్చిపోయి మానవుడు రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. పరమ కుమ్మరి అయిన దేవుడు మానవులను మంటితోనే తయారు చేశాడు. ఇప్పటికీ కూడా నువ్వు మంటివాడవేనని మన దేహం మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. బాగా చెమట పట్టినప్పుడు నీ వంటిని రుద్దుకో, నువ్వు మంటివాడవని నీకు చెప్తాది. నల్లని మట్టి నీ చేతులకు గోళ్ళలో వస్తుంది. కారణం, నువ్వు ఎంత అందగాడివైనా, ఎంత అందగత్యవైనా, ఎంత రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు నీ దేహానికి పూసుకున్నా నువ్వు మంటివి అనేది ఆ చెమట పోసినప్పుడు రుద్దితే నీకు గుర్తవుతుంది. అందుకనే మానవుడు మంటి నుండి తీయబడ్డాడు. ఈ కుండ ఎలాగైతే కుమ్మరివాని చేత తయారు చేయబడిందో అలాగే మానవుడు పరమ కుమ్మరి అయిన దేవుని చేత తయారు చేయబడ్డాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, దేవుడని యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. కనుక దేవుడు నేల మంటి నుండి మానవుని నిర్మించినాడు అనేది మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఆ మంటి కొండకు ఈ కొండకు తేడా ఏమిటంటే, ఆ కుమ్మరివాడు ఆ కొండకు జీవము ఇవ్వలేకపోయాడు. అయితే ఈ పరమ కుమ్మరి అయినటువంటి దేవుడు మంటితో మానవుని చేసి వాని నాసికారంధ్రాలలో జీవవాయువును ఊదాడు. అందుకనే మనుషుడు
జీవించే ఆత్మ అయినాడు. అనగా దేవుడు వీనికి ప్రత్యేకమైనటువంటి స్థితిని ఇచ్చినాడు. కనుక వారి నాసికారంధ్రాలలో జీవవాయువు ఊదినప్పుడు ఆ మానవుడు జీవాన్ని పొందినాడు, దేవుని ఆత్మను కూడా పొందాడు. అందుకనే అతడు మరి జీవాత్మ అయినాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన ఊపిరి మానవునికి ఇచ్చిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక మంటి కొండను చేసిన వానికి జీవం ఇచ్చేటటువంటిది లేదు కనుక అది వస్తువుగానే ఉండిపోయింది. అయితే పరమ కుమ్మరైన దేవుడు మానవుని మంటితో చేసి తన జీవవాయువునిచ్చినప్పుడు మానవుడు ఉన్నతమైనటువంటి వాడుగా తయారయ్యాడు. అందుకని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం అంటాడు, మంటి ఘటములలో ఆయన ఔశ్వర్యాన్ని ఉంచాడట. అంటే ఈ మంటి దేహములో ఈ ఘటము అంటే దేహం అని, కనుక దీనిలో ఆయన ఔశ్వర్యాన్ని ఇచ్చాడనే మాట మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆ ఔశ్వర్యము ఎలాంటిదయ్యా అంటే దేవుని యొక్క పోలిక, దేవుని స్వరూపము వానికి ఇచ్చినాడు. అందుకనే అతనికి అంత ఔన్నత్యం వచ్చింది. మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తే దేవుడు అంటూ ఉన్నాడు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. కనుక ఆయన పోలిక, ఆయన స్వరూపము ఈ మంటికి ఇచ్చినందువలన ఇది ఔశ్వర్యంతో కూడిందిగా అయింది. అంతేకాదు ఆయన గూర్చి మనం చదువుతూ ఉన్నాం. 104వ కీర్తన 2వ వచనంలో మనం చూస్తే వస్త్రము వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. కనుక ఆయన ప్రభావము కలిగిన వాడుగా వస్త్రం వలె వెలుగును కప్పుకొని ఉన్నాడు. 93వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తే ప్రభావమును ఆయన వస్త్రముగా ధరించి ఉన్నాడు. కనుక వెలుగునే వస్త్రముగా కలిగిన వాడు, ప్రభావమును వస్త్రముగా కలిగినటువంటి వాడు, తాను నిర్మాణము చేసినటువంటి మానవునికి దీనిని అనుగ్రహించినాడు. అందుకే మనం లేఖన భాగంలో చదువుతూ ఉన్నాము. ఆదికాండము 2వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. అంటే వారు దిగంబరులుగా ఉన్నారు, కానీ సిగ్గు ఎరుగకుండా ఉన్నారు. కారణం, వారు దేవుని పోలికలో దేవుని యొక్క స్వరూపమందు ఉన్నారు. దేవుడు కలిగినటువంటి ప్రభావమును, దేవుడు కలిగినటువంటి వెలుగును వీరు కలిగినటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. కనుక అందుకనే వారు అంత స్థితిలో ఉంటూ ఉన్నారు. అంటే దేవుని యొక్క స్వరూపము, పరిస్థితులను కలిగి దైవత్వపు పరిస్థితి కలిగిన వారుగా వారు ఉన్నారు. అందుకని వారు సిగ్గు ఎరుగక ఉన్నటువంటి వారుగా, పరిశుద్ధమైనటువంటి స్థితి కలిగిన వారుగా ఉంటూ ఉన్నారు. కనుక ఇలాగ ఉంటూ ఉండగా మరి ఆ యొక్క స్థితి నుంచి పడిపోవడానికి ఈ యొక్క కొండలో విషం ఎలాగూ తయారైందో అలాగూ వారు పడిపోవడానికి కారణమైన వాడు అపవాదిగా ఉంటూ ఉన్నాడు. మన లేఖన భాగాలు గమనించినప్పుడు పేతురు రాసినటువంటి 1వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం మనం చూస్తాం. అక్కడ స్త్రీని గురించి చెప్తూ అంటాడు, ఎక్కువ బలహీనమైన ఘటము అంటాడు. అంటే స్త్రీలు బలహీనమైన ఘటము అనే మాట మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకనే ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఉన్న అపవాది ఆదాము దగ్గరికి పోలేదు, హవ్వ దగ్గరికి వచ్చినాడు. ఏంది? ఆమె బలహీనమైందనేది వాళ్ళకి తెలుసు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో
2వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తాం. సాతాను మనలను మోసపరిచేవాడనే మాట మనం చదువుతాం. కనుక ఇక్కడ ఆ గుణమెరుగక వాడు దాని సంగతి తెలియక ఎలాగైతే ఆ వెర్రి ద్రాక్ష ఆకులు కుండలో వేసి ఆ కుండలో విషం ఉండేటట్లు చేశాడో, అలాగే పవిత్రులైనటువంటి వారు సిగ్గు ఎరుగక దైవత్వములు కలిగినటువంటి వారుగా, మరి దైవమానవులుగా ఉంటున్నటువంటి వీరికి ఇప్పుడు సమస్య వచ్చేసింది. కారణం, ఇతడు దగ్గరకు వచ్చినాడు, వారిని మోసము చేయడానికి పూనుకున్నాడు. కానీ దేవుడు మొదట మనం చూస్తే ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయము 29వ వచనం అంటాడు, ఆయన నరులను యథార్థవంతులుగా పుట్టించినాడు, వారు వివిధమైన తంత్రములు కల్పించుకున్నారనే మాట మనం చూస్తాం. అంటే దేవుడు మానవులను యథార్థవంతులుగా ఆయన తయారు చేశాడు. కనుక యథార్థవంతులుగా ఉంటూ ఆయనను ఘనపరచాలి. కానీ వారు వివిధమైన తంత్రములు మరి కల్పించుకున్నారట. ఎందుకు ఎలాగొచ్చింది? మనము సాతాను యొక్క తంత్రములను ఎరిగిన వారం అంటాడు ఈ కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలోని. కనుక సాతాను అనేటటువంటి వాడు తంత్రగాడు, కుటిల బుద్ధి కలిగినటువంటి వాడు. కనుక ఇలాంటి వాడు మరి అక్కడ అవ్వతో బలహీన ఘటముగా ఎంచబడినటువంటి ఆమె దగ్గరకు వచ్చి ఈ మాటలు మాట్లాడాడు. అందుకే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం అంటాడు, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చురుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి మిమ్మల్ని ఎట్లయినను తొలగిపోవునేమోనని భయపడుచున్నానంటాడు. అంటే అపవాది తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచాడు. నేటి దినాలలో కూడా అపవాది దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వారి మనసులను చెరిపేవాడుగా, వారు దేవునితో ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయేటట్లు చేసి పవిత్రత నుండి తొలగిపోయేటట్లు చేస్తూ ఉన్నాడు. అందుకే ఇక్కడ పౌలు అంటాడు, నేను భయపడుతూ ఉన్నానని. కనుక అక్కడ కూడా మనం చూస్తే ఆమె అపవాది యొక్క కుయుక్తిలో తంత్రంలో పడిపోయిందిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన దేవుడు వారికి ఏమని ఆజ్ఞాపించినాడు? మీరు వాటి తినుదినమందు నిశ్చయముగా చనిపోతారు అని అన్నాడు. కానీ అపవాది ఏమని బోధించాడు? లేనే లేదు, మీరు దేవతల వలె ఉంటారు, అది ఆయనకు తెలుసు, అందుకని ఆయన దానిని తినొద్దు అన్నాడు, మీ కన్నులు తెరవబడతాయి అని ఇలాగూ బోధించేటప్పటికీ హవ్వ అపవాది యొక్క బోధ వింది. వెంటనే పండు తిన్నది ఆదాముకు కూడా తెచ్చిచ్చింది. కనుక ఇప్పుడు వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారుగా ఉంటూ ఉన్నారు. కనుక వాటి తినుదినమున నువ్వు నిత్యంగా సస్తావు అంటే, లేదు లేదు మీరు దేవతల వలె ఉంటారని చెప్పినాడు. చెప్పాలంటే అప్పటి వరకు వారి స్థితి అదే. సిగ్గు ఎరుగని వారై ప్రభావము వెలుగును కలిగిన వారుగా దేవునితో కూడా సంచరించుచూ ఉన్నారు. అలాంటి వారు ఈయన బోధ వినేటప్పటికీ వీడేసినటువంటి ఆ యొక్క వెర్రి చేష్టలకు, వెర్రితనానికి మరి వారు పడిపోయిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆదాము అవ్వలు అయి తిన్నప్పుడు దిగంబరులని తెలుసుకున్నారట. అంటే ఉన్న పరిశుద్ధత, ఉన్నటువంటి ఆ వెలుగు, ఆ ప్రభావం అంతా పోయింది. ఇప్పుడు వారు దిగంబరులని తెలుసు, కళ్ళు తెరవబడ్డాయి. అయితే ఏమని? దిగంబరులమని తెలుసుకోవడానికి. కనుక అపవాది ఇలాగు మానవులను మోసము చేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ఆమె తిన్నదే ఆయనకు కూడా ఇచ్చింది. ఇప్పుడు వారు దిగంబరులైపోయారు. కనుక ఆత్మ సంబంధమైన జీవితములో
వారు చనిపోయిన వారై ఉంటూ ఉన్నారు, శారీరక జీవితంలో ఉన్నారు. కనుక ఇప్పుడు శరీరం కనబడుతూ ఉంది, దిగంబరులమనే తెలుస్తూ ఉంది. ఒకప్పుడైతే దేవునితో ఆత్మ సంబంధంగా ఉన్నప్పుడు వారు వెలుగును కలిగిన వారుగా దిగంబరులు అనేది వారికి తెలియదు. కనుక అపవాది మానవులను ఇలాగ పతనము చేసేవాడుగా ఉంటాడు. మనం లేఖన భాగంలో చదువుతున్నాం, రోమపత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములోనికి ప్రవేశించిందని చదువుతున్నాం. కనుక మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైందనేది మనం చూస్తున్నాం. కనుక ఆదాము అవ్వలు చేసిన పాపమును బట్టి మరి పాపం వచ్చింది, పాపము ద్వారా మరణం వచ్చింది. కనుక ఆ మరణము రావడము మనుషులందరూ పాపము చేస్తూ ఉన్నారు కనుక మనుషులందరికీ కూడా ఈ మరణము వచ్చింది. ఇప్పుడు ఆ కుండ ఉంది, ఆ కుండ బాగానే ఉండింది. దేవుడు యథార్థవంతులుగా మానవుని చేసినట్లు ఆ కుండ కూడా మంచిదే. అయితే గుణమెరుగక ద్రాక్ష యొక్క వెర్రి ద్రాక్ష ఆకులు దానిని మరి విషమయంగా చేశాయి. అలాగే అపవాది మానవులను విషపూరితం చేశాడు, మానవులను పాపాత్ములుగా తీర్చినాడు. కనుక పాపం వలన మరణము వచ్చింది మానవులకు. ఈ యొక్క మరణము పాపం వలన వచ్చిందిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక కుండలో విషం ఉందంటే విషం తిన్నవాడు చస్తాడు, అలాగే పాపం ఉన్నటువంటి వాడు మరణమవుతాడు. కనుక ఈ మరణము మరి మానవుడు కోరుకొని తెచ్చుకుందిగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను మొదటి పత్రికలో 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే, పాపము చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమించుచున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. కనుక వీరు దేవుని ఆజ్ఞను మీరినారు, పాపము చేశారు. కనుక పాపము వలన మరణానికి వారు గురి అయినటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక అలాగూ నింపబడిన వారై ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క కృపకు దూరం అయిపోయారు. లోకమందలి జనులందరూ పాపము చేత నిండినటువంటి వారై దేవుని కృపకు దూరం అయిపోయినారు. కనుక అలాంటి వారిని దేవుడు మరలా బాగు చేయాలని కోరుకున్నాడు. ప్రసంగి గ్రంథంలో మనం చూస్తాం, 9వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే, నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది, వారు బ్రతుకాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును, తరువాత మృతుల యొద్దకు పోవుదురు అంటూ ఉన్నాడు. అంటే ఈ కుండలో వెర్రితనం ఎలాగూ ఉందో మానవ హృదయము చెడుతనముతో నిండి ఉందట. ఆ హృదయము చెడుతనముతో నింపబడి మరి వెర్రితనముతో ఉందట. కనుక ఈ హృదయము చెడిపోయింది, వెర్రితనముతో ఉంది. పాపం అనేటటువంటి ఆ ఘోరమైనటువంటి స్థితి దానికి ఉంది. అందుకని ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించేవాడు ఎవడు అంటాడు. కనుక మానవుని యొక్క హృదయము చెడిపోయినదై ఘోరమైనటువంటి వ్యాధి కలిగిందిగా పాపము చేత నింపబడింది. కనుక మానవుని హృదయం ఎలాగూ ఉంది అని మనం గమనిస్తే, మార్క్స్ వార్తలో 7వ అధ్యాయం 21వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మనుషుని యొక్క లోపలలో నుంట మనిషి హృదయంలో నుంచి దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, చెడుతనము, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఇవన్నీ మానవునిలోంచి బయలు వెళ్ళి మానవుని అపవిత్రపరుస్తాయట. కనుక మానవుడు ఇలాగూ పాపముతో నిండిపోయిన వాడై ఉన్నాడు. కీర్తన గ్రంథంలో కూడా మనం చూస్తే, వాని పెదవుల క్రింద సర్ప విషం ఉందంటాడు.
10వ కీర్తన 7వ వచనం అంటాడు, వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండి ఉంది, వారి నాలుక కింద చేటును పాపమును ఉన్నవంటాడు. కనుక ఇలాగూ మానవుడు నిలువెల్లా పాపము చేత నింపబడిన వాడైపోయినాడు. రోమాపత్రికలో కూడా మనం చదువుతాం, 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే, వాని గొంతుక తెరచిన సమాధి అంట. తమ నాలుకతో మోసము చేస్తారు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉందంటాడు. కనుక ఇలాగూ మరి పాపము చేత నింపబడాడు. అంతేకాదు, మనం గమనించినప్పుడు ఈ యొక్క నాలుక మానవుని అలాగూ నింపివేస్తుంది పాపముతో అనేది మనం చూస్తాం. యాకోబు పత్రికలో 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తే, ఏ నరుడు కూడా తన నాలుకను సాధువు చేసుకోలేడట. అంటే ఈ నాలుక ఎంత భయంకరమైందో కూడా చెప్తూ ఉన్నాడు. అది మరణకరమైన విషముతో నిండిందట, అది నిరర్ధకమైన దుష్టత్వమును కలిగి ఉండేదట. కనుక ఇలాంటి పరిస్థితి మానవునికి ఉంది. కనుక మానవుడు పాపం వలన శిక్షకు గురవుతూ ఉన్నాడు, మరణానికి పోతూ ఉన్నాడు. కనుక ఈ యొక్క ఘోరమైనటువంటి మరణం ఏమిటంటే, అగ్ని గంధకాలతో మండే గుండం మానవునికి ఏర్పాటు కాచుకొని ఉంది. కనుక అక్కడి నుండి తప్పించాలి అంటే ఈ కుండలో విషం ఎలాగూ తీయబడాలో అలాగే మానవునిలో ఉన్నటువంటి పాపం అనే విషయాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు ప్రవక్తకు వారు కుండలో విషముంది అని చెప్పినటువంటి రీతిగా ప్రతి మానవుని హృదయములో విషమనే పాపం ఉంది. కనుక ఈ పాపము మానవుని నిత్య నాశనానికి తీసుకొని పోతూ ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ప్రవక్త అయిన ఎలీషా వారు చెప్తూ ఉన్నాడు. ఏమని చెప్పినాడు? పిండి కొంచెం తెండని తెప్పించి ఆ కుండలో వేశాడు. కుండలో వేయగానే ఆ విషమంతా విరిగిపోయిందంట. ఇప్పుడు దాన్ని వడ్డిస్తే మరి ఆ కుండలో ఏ జబ్బు కనబడలేదంటూ ఉన్నారు. అలాగే మానవుని యొక్క పాపములు తీసివేయడానికి భూమి మీద ఎవరికి అధికారం లేదు, ఒక్క దేవునికి తప్ప. అందుకని ఆయన పాపములను తీసివేయడానికి లోకానికి వచ్చాడు యేసుక్రీస్తుగా. 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, పాపములను తీసివేయుటకు ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీ లేదు, పాపము లేని వాడు పరిశుద్ధుడైన వాడు, పాపములను తీసివేయడానికై ఆయన మన కొరకు భూమి మీదకి వచ్చిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఆయన మనలను ఆదరించే దేవుడుగా ఉంటూ ఉన్నాడు, పాపము నుంచి విడిపించగలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ఈ కాకుండా వ్యర్థమైనటువంటి మాటలు ఏమైనా నువ్వు వింటే ఆయన కాదని వేరొక సంగతులు ఏవి కూడా నిన్ను పాపము నుంచి విడిపించలేవు అనేది తెలుసుకోమంటూ ఉంది దేవుని వాక్యం. కనుక వ్యర్థమైన మాటల వలన ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా ఉండేటట్లు చూసుకోండి అని ఎఫెసీ పత్రికలో మనం చదువుతున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభు లేకుండా ఏ వ్యక్తి కూడా తన పాపముల నుంచి విడుదల పొందలేడు. కనుక ఆయన లేకుండా పొందగలమని చెప్పేటటువంటి మాటలన్నీ కూడా వ్యర్థమైనటువంటివి. అలాంటి మాటలు విని మోసపోకుండా జాగ్రత్త పడమని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. కానీ ఇక్కడ మనం చూస్తే ఆ కుండలో పిండి వేయగానే ఏ రీతిగా అయితే అది ఆరోగ్యకరంగా దానిలో జబ్బు లేకుండా పోయిందో, అలాగే మానవ పాపములను తీసివేయడానికి, మానవులను పరిశుద్ధులుగా నీతిమంతులుగా తీర్చడానికై ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మన కొరకు పిండి వలె నలుగుగొట్టబడ్డాడు.
ఆయన మన కొరకై కల్వరి శిలువలో బలి అర్పణ చేసిన వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ఆయన నిలువెల్లా గాయపరచబడ్డాడు. తన ప్రశస్తమైన రక్తమును మన కొరకై కార్చిన వాడై ఉంటూ ఉన్నాడు. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, మీ అపరాధములను బట్టి మీ పాపములను బట్టి మీరు చచ్చిన వారై ఉండగా, అంటే మీ అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిపోయి ఉన్నారు. కనుక అలాంటి చచ్చిన స్థితిలో ఉన్న మనలను బ్రతికించడానికై ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు భూమి మీదకి వచ్చి ఆయన కల్వరి శిలువలో నలుగొట్టబడిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకని పాపములను క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదంటూ ఉన్నాడు. కనుక భూమి మీద పాపాలు క్షమించగలిగిన వాడు ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసు క్రీస్తే. ఆయన ఒక్కడే మానవ పాపములను తీసివేసి మానవులను పరిశుద్ధులుగా చేయగలిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు. అందుకే ఆయన కల్వరి శిలువలో బలి అయినాడు. ఆయన చెప్పినాడు, ఇది నా రక్తము, అనేకుల కొరకై చిందించబడుచున్న నిబంధన రక్తం. లోకము యొక్క మానవ రక్షణ కొరకై తన ప్రశస్తమైన రక్తమును ఆయన కార్చిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆయన తన రక్తమును చిందించి మన పాపమును తీసివేసిన వాడుగా మనం చూస్తున్నాం. ఈ కుండలో పిండి ఎలాగైతే ఆ విషాన్ని తీసివేసిందో అలాగే యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని పరిశుద్ధులుగా చేస్తూ ఉంది. కొలస్సీ పత్రికలో 1వ అధ్యాయం 22వ వచనం మనం చూస్తే అక్కడ అంటాడు, తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధానపరచెను. అంటే ఆయన మాంసయుక్తమైనటువంటి దేహమందు మన కొరకు ఆయన శిక్షను అనుభవించినాడు. ఆయన మరణించినాడు, తిరిగి ఆయన లేచినాడు. కనుక ఆయన తిరిగి లేచినందువలన మనకు సమాధాన స్థితిని కలుగజేశాడు. మన పాప శాపమంతటిని ఆయన తొలగించినటువంటి వాడుగా ఉంటూ ఉన్నాడు. కనుక ఆయన విశ్వాసం ఉంచిన వారు పాపము నుంచి శాపము నుంచి విడిపింపబడిన వారై దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారు. అయితే నీ పాపంలోనే నీవు ఉంటే, నీ విషయం నీలోనే ఉంటే నిత్య నాశనానికి వెళతావు. కనుక ఘోరమైనటువంటి స్థితి ఎవ్వరికీ రాకూడదని మానవాళిని ప్రేమించిన ప్రభు మానవుల కొరకై తను తాను బలైన వాడుగా మనం చూస్తున్నాం. అందుకు ఆయన నమ్మినటువంటి వాడు ఆయన్ను పోలిన వాడుగా ఉండాలి. కుండలో విషం ఉంది, అయితే పిండి కలపగా ఎప్పుడైతే విషం తీయబడిందో అలాగే ప్రతి మానవుని హృదయము ఎలాగూ పాపముతో నింపబడి ఉందో మా చదివాం. అయితే ఆ పాపపు హృదయాన్ని దేవునికి ఇస్తే, ప్రభు అయిన యేసుకు అర్పిస్తే ఆయన తన రక్తము చేత నీ హృదయంలో ఉన్న పాపమంతటిని తొలగించి వేస్తాడు. అందుకే ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం అంటాడు, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకోండి అంటూ ఉన్నాడు. కనుక ఒకవేళ నీ జీవితంలో ప్రాచీన స్వభావం ఉందా, దాన్ని వదిలివేయమంటూ ఉన్నాడు. మరి నీ చిత్త వృత్తి అందు నూతన పరచబడాలని చెప్తున్నాడు. కనుక అలాగూ నూతన పరచబడిన వాడు నీతియు యథార్థమైన భక్తి కలిగిన వాడుగా దేవుని పోలికగా ఉండాలంట. మనం చూశాం, దేవుడు తన పోలికలో తన స్వరూపం మందు నరుని సృజించినాడు. వారు సిగ్గు ఎరుగక ప్రభావమును వెలుగును వస్త్రంగా కలిగిన వారు పాపము చేసినందువల్ల దిగంబరులయ్యారు. అలాగే విషము, ఈ యొక్క పాపం అనేది మనలను మరి ఇలాగూ దిగజారిన స్థితిలోకి తీసుకుని వస్తే యేసుక్రీస్తు ద్వారా మరలా దాన్ని మనకు అనుగ్రహించినాడు. కనుక ఆయన శ్వాసం ఉంచిన వాడు నీతి యథార్థమైన భక్తి కలిగిన వాడుగా, ఆయన్ను పోలిన వాడుగా
ఉండాలనేది మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక అలాగూ ఆయన పోలినగా వాడుగా ఉండేటటువంటి వాడు నవీన స్వభావం కలిగిన వాడుగా ఉంటాడు. కనుక ఆయన చేత ఆయన యొక్క దీవెనను పొందినవాడుగా పరలోక రాజ్యానికి హక్కుదారుడైనటువంటి వాడుగా ఉంటాడు. కనుక అలాగూ దేవుని పిల్లలైనటువంటి వారు లోకము యొక్క పోకడలో పోక, లోకమును అనుసరించక, ఆయనను అనుసరించేవారుగా, ఆయన పోలిన వారుగా, ఆయన గుణ లక్షణములను కలిగినటువంటి వారుగా ఉండాలనేది ఈ లేఖనం మనకు తెలియజేస్తుంది. కనుక చెడిన నీ హృదయాన్ని ఆయనకిస్తే, పాపముతో నిండిన హృదయాన్ని నీవు ఆయనకిస్తే, ఆయన రక్తము చేత దాన్ని శుద్ధీకరించి బాగు చేసి పరిశుద్ధపరుస్తాడు. కనుక మనం చదువుతున్నాం, కుండలో మరి ఏ జబ్బియు కనిపించకపోయెను. కనుక నీ హృదయమును శుద్ధీకరించి నీ పాపమంతటిని తొలగివేస్తాడు, నేను పరిశుద్ధునిగా తీరుస్తాడు. కనుక పరిశుద్ధుడుగా, దేవుని కుమారుడుగా, కుమార్తెవుగా ఆయనలో ఆనందించేటటువంటి ఆ గొప్ప ఆధిక్యతను ఆయన అనుగ్రహిస్తాడు. కనుక ఇలాంటి గొప్ప ఆధిక్యతను ఇవ్వడానికి మన ప్రభు అయిన యేసు మన కొరకు మరణించి తిరిగి లేచినాడు. ఆయన పిల్లలమైనటువంటి మనం భూమి మీద ఆయన పోలికగా, ఆయన స్వభావం కలిగినటువంటి వారంగా మనం జీవించాలనేది ఈ లేఖనం మనకు తెలియచేస్తూ ఉంది. కనుక ఆయన చేత నింపబడినటువంటి మనం పాపము లేని వారుగా కనబడాలి. ఇప్పుడు ఆ కుండలో పిండి వేయగా ఏ జబ్బు లేకుండా పోయింది. కనుక యేసు రక్తము చేత నీ హృదయము కడుగబడినప్పుడు ఇలాంటివి ఏవి కనబడకూడదనేది దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ అలా కనబడితే నీవు ఆయన రక్తం చేత కడుగబడలేదనేది హెచ్చరిక చేస్తూ ఉంది. కనుక ఆ ప్రియ ప్రభు మనను ప్రేమించిన వాడై, మనను శుద్ధీకరించి, నరక శిక్ష నుంచి తప్పించి మోక్షరాజ్యం ఇవ్వడానికై తన యావత్తు రక్తంను చిందించినాడు. కనుక ఆ ప్రభునందు విశ్వాసం ఉంచిన వారై పరలోక రాజ్య వారసులు కావాలని ప్రభు పేర మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మేము స్తుతిస్తూ ఉన్నాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ ధన్యతను బట్టి మీకు వందనములు, స్తోత్ర. మా పాపములు మమ్మల్ని నిత్య నాశనానికి తీసుకుని వెళ్తూ ఉండగా మా కొరకై బలి అర్పణ చేసి నీ పరిశుద్ధ రక్తము చేత మా పాపములను కడిగి పవిత్రపరిచి నీ బిడలుగా స్వీకరించినందుకై మీకు వందనములు చెల్లించి స్తుతిస్తూ ఉన్నాం. నీ కృపా కనికరములకై కృతజ్ఞత, స్తోత్ర. ఇంకను ఆ ప్రేమను ఎవరైతే గుర్తించలేక పాపములో ఉంటూ ఉన్నారో వారందరినీ నీ వైపు తిరగడానికి కావలసిన నీ కృప దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. నీ వైపునకు వారిని ఆకర్షించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కృపతో, నీ దీవెనలతో నాయన నింపమని వేడుకుంటూ ఉన్నాం. నీ కరుణ కటాక్షములను నీ బిడ్డల మీద ఉంచి నడిపించమని నీ దయగలిగిన నామంలో బట్టి స్తుతిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును, మన కుటుంబాలకు, మన సంఘాలకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమె.